అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 21వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. బయటకొచ్చిన అంతర్ని మొదటగా చూసిన జగన్నాథరావు అంతర్ని చూసి ఏం మాట్లాడాలో అంతర్కి ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా పక్కకు వెళ్ళిపోయాడు. హాల్లో కూర్చొని గిరిధర్తో మాట కలిపాడు అంతర్. గిరిధర్ కూడా అంతర్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. కానీ అంతర్కి ఏమీ చెప్పలేకపోయాడు. అంతర్ బయటకు వచ్చినట్టున్నాడని వెళ్ళి కాఫీ ఇవ్వంది రేవతి. దాంతో మౌనంగా కాఫీ కప్పు తీసుకొని హాల్లోకి వచ్చిన కోమలి అంతర్ని చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోయింది. అంతర్ పెదాలకు ఒక పక్క కుంకుమ అంటుకొని ఉంది. అది చూసిన కోమలి సిగ్గుతో చితికిపోతూ అంతర్కి ఆ విషయం సైగ ద్వారా చెబుదామని ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడా అంతర్ కనీసం కోమలి వైపే చూడడం లేదు. పోనీ నోరు తెరిచి చెబుదామా అంటే పక్కనే గిరిధర్ ఉండడంతో కోమలికి మరో దారి లేకుండా పోయింది. కాఫీ ఇచ్చే వంకతో తుడుద్దామని మనసులో అనుకుంటూ ఇదిగోండి కాఫీ తీసుకోండి అని అంది కోమలి. అంతర్ కాఫీ తీసుకున్నాడు. సరిగ్గా కోమలి కుంకుమ తుడుద్దామని అనుకునేసరికి గిరిగారు ఇంతకీ మీరు కాఫీ తాగారా అని అంటూ అంతర్ గిరిధర్ వైపుకి తిరిగాడు. దాంతో గిరిధర్ అంతర్ వైపే చూస్తూ నేనెప్పుడో తాగేశానండి, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గిరిధర్. మీతో కొంచెం మాట్లాడాలి. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 9009649441. ఇలా రండి అని అంది కోమలి. నాతో నీకేం మాటలుంటాయి, అయినా ఇది మీ పుట్టిల్లు కదా అన్నాడు అంతర్. ప్లీజ్ ఒకసారి ఇలా రండి అంది కోమలి. సర్లే, మరీ ఇంత రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా రాకపోతే అంతా బాగుండదని అంటూ కోమలి వెంటనే నడిచాడు అంతర్. గదిలోకి రాగానే సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక దిక్కులు చూస్తోంది కోమలి. కోమలి వైపే చూసి చిన్నగా నవ్వుతూ చెప్పు, ఎందుకు పిలిచావు నన్ను గదిలోకి? ఇలా నలుగురిలో ఉన్నప్పుడు ఇలా పిలిస్తే నలుగురు ఏమనుకుంటారన్నాడు అంతర్ రివర్స్లో. ఆ మాట కోపంగా అంతర్ వైపే చూస్తూ మీరు రెడీ అయినప్పుడు అద్దంలో చూసుకోలేదా అంది కోమలి. చూసుకున్నాను, నాకేమైంది, ఆంధ్ర అందగాడిని అన్నాడు అంతర్. కోమలి చిరుపోగంగా అంతర్ వైపే చూస్తూ సర్లేండి చూసుకున్నారు, ఇప్పుడు ఒకసారి మళ్ళీ అద్దంలో చూసుకోండి అంది కోమలి. నేనేమైనా నీలాగా రోజంతా అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటానని అనుకుంటున్నావా ఏంటి? లేక నాకేం పని పాట లేదని అనుకుంటున్నావా అన్నాడు అంతర్ లోపలే నవ్వుకుంటూ. కోమలి అది కాదండి, మీ మొహానికి అని అంటూ ఆగిపోయింది. నా మొహానికి ఏమైంది? నీ అంతటా నువ్వే గదిలోకి రమ్మని పిలిచే అంత అందగాడిని అని అన్నాడు అంతర్. మళ్ళీ తనని మాట్లాడనివ్వకుండా కనీసం ఆ కుంకుమని తొడవనివ్వకుండా చేస్తున్న అంతర్ మీద కోపంగా చూస్తూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళబోయింది కోమలి. హో, బుగ్గ మీద అంటిన కుంకుమ గురించి చెప్పాలనుకున్నావా ఏంటి అన్నాడు అంతర్ తాపీగా. విస్తుపోయి వెనక్కి తిరిగి చూసింది కోమలి. ఏంటలా చూస్తున్నావు? ఈ విషయం నాకు తెలియదని అనుకున్నావా అన్నాడు అంతర్. అంటే ఆ కుంకుమ మీరు కావాలని పెట్టుకున్నారా అంది కోమలి. నీకేమైనా డౌటా అన్నాడు అంతర్ కేర్లెస్గా. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంది కోమలి. వచ్చిన దగ్గర నుండి నీ పుట్టిల్లు అని అన్నావు కదా, అలాంటి నీ పుట్టింట్లోనే నేను ఇలా తిరిగితే నీ గురించి మిగతా వాళ్ళు ఎలాంటి చలక్తులు వేసుకుంటారో అర్థమైందా? ఇప్పుడు నీకు వాళ్ళ మధ్య తిరగడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించు అన్నాడు అంతర్. నన్ను ఇబ్బంది పెట్టడానికే మీరు ఇలా చేశారా అని అంది ఆశ్చర్యంగా కోమలి. అవును, నిన్ను ఇబ్బంది పెట్టడానికి నేనేం చేయాలన్నా కూడా సిద్ధంగా ఉంటాను. ఈ అంతర్తో మరి మామూలుగా ఉండదు కదా, పెట్టుకోకు అని అంటూ కోమలి చీర కొంగు తీసుకొని తన బుగ్గ మీద అంటిన కుంకుమ బొట్టుని తుడుచుకొని గదిలో నుంచి బయటకి వెళ్ళిపోయాడు అంతర్. అలా అడుగు పెడుతున్న అంతర్కి జగన్నాథరావు కనిపించాడు. దాంతో సడన్గా గది లోపలికి చూస్తూ సరే కోమలి, అలాగే మన ఇంటికే వెళ్ళిపోదాంలే, దానికి నువ్వు అంతలా ఎందుకు కోపం? ఏదో మామయ్య గారు అడిగారని ఈ రాత్రి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను అంతే అన్నాడు అంతర్. అనుకోని ఆ సంభాషణకు విస్తుపోయి అంతర్ వైపే చూస్తూ ఉంది కోమలి. అంతర్ మాత్రం కోమలి వైపే చూస్తూ చిన్నగా కన్ను కొట్టాడు. దాంతో అనుమానంగా అంతర్ వెనక్కి చూసింది కోమలి. అంతర్ వెనకాల ఉన్న తండ్రిని చూసి అందుకైనా ఈయన ఇలా యాక్టింగ్ మొదలుపెట్టారని తన మనసులో అనుకుంటూ, అయినా నేను ఇలా అంటున్నానని నాన్నగారు వింటే ఆయన మనసు ఎంతగా బాధపడుతుందో ఏమిటో అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది కోమలి. అంతర్ మాటలు విన్న జగన్నాథరావు కోమలిని వెళ్ళిపోదామని అడుగుతోందన్నమాట. పోనీలే, ఏ తండ్రి అయినా కూడా కోరుకునేది ఇదే కదా, తన కూతురు అత్తవారింట్లో కలిసి పోవాలనే కోరుకుంటాడు. దానికి బాధపడడం
ఎందుకు? కోమలి అత్తవారింట్లో ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండడమే కదా తనకు కావాల్సింది. నాకు అన్నిటికన్నా అదే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగన్నాథరావు. మరొక 2 రోజులు ఉండమని రేవతి అడిగింది అంతర్ని. నాదేవుంది వదిన గారు, అంతా మీ చెల్లెలు ఇష్టమే, తను ఒప్పుకోవాలి కదా. మరొకసారి సమయం చూసుకొని వచ్చి 4 రోజులు ఉంటామని అంతర్ వాళ్ళకి చెప్పాడు. ఎందుకో తెలియదు కోమలి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంత పుట్టిల్లైనా అత్తవారిల్లు ఒకే ఊరిలో ఉన్నప్పటికీ కూడా పుట్టిల్లును వదిలి రావడం అంటే ఆడపిల్లలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తనకు కావాల్సిన స్టడీ సర్టిఫికెట్లు తన్ని తీసుకుంది కోమలి. రేవతి వాళ్ళందరికీ కోమలికి బట్టలు పెట్టారు. డైరెక్ట్గా ఇటు నుంచి ఆఫీస్కి వెళ్తామని చెప్పి అంతర్ కోమలి ఇద్దరూ కలిసి తమ కారులో బయలుదేరారు. కారు బయలుదేరింది. కోమలి కళల్లో తిరిగిన కన్నీళ్లను చూసిన అంతర్ ఏదో అండమాన్ నికోబార్ దీవులకు వెళ్తున్నట్టుగా ఎందుకలా ఏడుస్తోంది ఇది? పట్టుబని మా ఇంటి నుండి ఇక్కడికి అరగంట సేపు ప్రయాణం, ఈ మాత్రం దానికి ఇంతలా ఓవరాక్షన్ చేయడం అవసరమా అని మనసులో అనుకున్నాడు అంతర్. కోమలికి మాత్రం మనసంతా దిగులు ఆవరించింది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్ళింది. అంతర్ ఊరకంట కోమలిని గమనిస్తూ రోజు ఎక్కడైతే కోమలిని దిమగమంటాడో ఆ ప్లేస్ దాటినా కూడా కార్ని ఆపలేదు. అది గమనించిన కోమలి కార్ ఆపండి అని అంది. ఏదో ఆలోచనలో ఉన్న అంతర్ టక్కున సడన్ బ్రేక్ వేశాడు. మౌనంగా కార్ దిగిపోయింది కోమలి. అప్పుడు అర్థమైంది అంతర్కి రోజు కోమలిని దింపే ప్లేస్ వచ్చిందని. నిజం చెప్పాలి అంటే అంతర్కి కోమలిని అక్కడ దించడం అసలు ఇష్టం లేదు. కానీ కోమలి దిగిపోవడంతో ఇక ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో మౌనంగా కార్ స్టార్ట్ చేశాడు అంతర్. ఆఫీస్కి వెళ్ళిన కోమలి డైరెక్ట్గా మేనేజర్ని కలిసింది. సార్, మీ వర్క్ గురించి చెప్తారు, అంతవరకు మా హెచ్ఆర్ దగ్గర వర్క్ బేసిక్ గురించి తెలుసుకోండి అన్నాడు మేనేజర్. ఓకే సార్ అంటూ హెచ్ఆర్ అని కలిసింది కోమలి. ఆ హెచ్ఆర్ ఎవరో కాదు, వినయ్. ఇంటర్వ్యూ చేసినప్పుడే కోమలి ఇంటెలిజెన్స్ని గెస్ట్ చేసిన వినయ్ కోమలిని చూస్తూనే హాయ్ కోమలి, నీకు ఆఫీస్లో ఈరోజే కదా ఫస్ట్ డే, అప్పుడే వర్క్ చేయడానికి ఎందుకంత తొందర అన్నాడు వినయ్. ఆఫీస్కి వచ్చాక వర్క్ చేయకుండా ఖాళీగా ఉండాలంటే బోర్ కదా సార్ అంది కోమలి. ఆ మాటకు నవ్వుతూ కోమలి సార్ అని పిలవకు, జస్ట్ వినయ్ అను చాలు అన్నాడు వినయ్ చొరవగా. తలకాయ నిలువుగా ఊపింది. కానీ వినయ్ అని త్వరగా పిలవలేకపోయింది కోమలి. అది సరే కానీ ఇంతకు ముందు నువ్వు ఎక్కడ చేశావు అడిగాడు వినయ్. ఫ్లోరిడాలో ఇంటీరియర్ డెకరేషన్గా చేశాను అంది కోమలి. ఓ అది సరే కానీ నాకు చిన్న డౌట్ అడగనా అన్నాడు వినయ్. అడగండి అంది కోమలి. ఈ అండీలు గుండెలు మనకొద్దని చెప్పానా? కాల్ మీ వినయ్ అన్నాడు వినయ్. మళ్ళీ మర్చిపోయాను, అడగండి వినయ్ అని అంది కోమలి. ఇంటీరియర్ డెకరేషన్కి ఈ మోడల్ ఏజెన్సీకి అసలు ఏమైనా సంబంధం ఉందా? మరి కెరీర్ని ఎందుకు ఇటు టర్న్ తీసుకున్నామని అడిగాడు వినయ్. నా జీవితం నా చేతుల్లో లేదు కనుక అని మనసులో అనుకుంటూ జస్ట్ చేంజ్ కోసం అంటూ చిన్నగా నవ్వింది కోమలి. ఓ అలానా, ఎప్పుడు ఈ టైం కల్లా ఎప్పుడో సార్ వచ్చేస్తారు, ఈరోజు ఎందుకో ఇంకా రాలేదు, నీకు ఏ వర్క్ అలర్ట్ చేయాలో అర్థం కావడం లేదన్నాడు వినయ్. నాతో పాటే వచ్చారు కదా, మళ్ళీ ఆఫీస్కి రాకుండా ఎటు వెళ్ళారో అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది కోమలి. ఈరోజు షూటింగ్ ఉంది, సార్ రాకుండా తీయాలో లేదో అర్థం కావడం లేదన్నాడు వినయ్. షూటింగా అంది కోమలి. అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు, నువ్వెప్పుడు షూటింగ్ చూడలేదా అడిగాడు వినయ్. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది కోమలి. దేవుడి దయ వల్ల ఈరోజు క్యాన్సిల్ అవ్వకుండా షూటింగ్ ఉంటే ఈరోజు ఫస్ట్ షూటింగ్ చూద్దుగానిలే అని అన్నాడు వినయ్. అదేంటి అలా అంటున్నారు అని అంది కోమలి. అడ్వర్టైజింగ్ షూటింగ్ అంటే మాటలు అనుకుంటున్నావా? ఒక సమస్య కాదు, నానా రకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆ అడ్వర్టైజ్మెంట్లో చేసే మోడల్తో పెద్ద సమస్య వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లంని రేస్ చేస్తూనే ఉంటారు అని అన్నాడు వినయ్. ప్రాబ్లమా అంటే అని అంది కోమలి. ఏముంది, డ్రెస్సింగ్ దగ్గర, లేదంటే ఫుడ్ దగ్గర, లేదు అంటే వాటర్ దగ్గర, లేకపోతే అసిస్టెంట్ దగ్గర సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదను ఏదో ఒకటి అన్నాడు వినయ్. ఒకవేళ అవన్నీ కూడా సరిగ్గా ఉన్నా కూడా అంతర్ మూడు బాగోకపోతే ఏదో ఒక ప్రాబ్లం అంతరే సృష్టిస్తాడని తన మనసులో అనుకుంది కోమలి. సరే, నువ్వు సిస్టంలో డ్రెస్ డిజైన్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని ఫైనల్ చేయి, వాటిని మోడల్ దగ్గరికి పంపిస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది అన్నాడు వినయ్. నాకు వాటి గురించి అంత ఐడియా లేదు వినయ్, అందుకే కోమలి కాస్త భయంగా. ఆడవాళ్ళకి డ్రెస్సుల విషయంలో, మేకప్ల విషయంలో ఐడియా లేదంటే నేను అస్సలు నమ్మను. అయినా నీకు అసలు ఐడియా లేదంటున్నావు కాబట్టి ఒక చిన్న టిప్, ఎంత చిన్నగా డ్రెస్ ఉంటే అంత త్వరగా వాళ్ళకి ఆ డ్రెస్ నచ్చుతుంది, దాన్ని బట్టి కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేయన్నాడు వినయ్. బెరుగ్గా సరే అన్నట్టు తల ఊపింది కోమలి. సరే, మిగతా వర్క్ ఎంతవరకు వచ్చిందో నేను వెళ్ళి చూసొస్తాను, అంతలో సార్ వస్తే మీ వర్క్ ఏంటనేది డిసైడ్ చేస్తారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినయ్. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ఆ సిస్టమ్ని ఆన్ చేసి దానిలో ఉన్న
మోడల్ వేసుకునే డ్రెస్ డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంది కోమలి. హలో, ఎవరు నువ్వు? సిస్టమ్ దగ్గర ఏం చేస్తున్నావు అన్న గొంతు వినిపించి అటువైపుగా తిరిగి చూసింది కోమలి. ఎవరో అమ్మాయి అక్కడ నిలబడి ఉంది. బహుశా ఎంప్లాయ్ ఉండొచ్చు. నా సిస్టమ్ దగ్గర నువ్వేం చేస్తున్నావు అడిగింది ఆ అమ్మాయి. డ్రెస్ మోడల్స్ చూస్తున్నానంది కోమలి. అది తెలుస్తోంది కానీ నువ్వెందుకు ఆ పని చేస్తున్నావు? అది నా పని కదా అంది ఆ అమ్మాయి. అంతలో అక్కడికి వచ్చిన వినయ్, ప్రీతి తను న్యూ జాయినింగ్, పేరు కోమలి. ఇంకా సార్ తనకి వర్క్ అలర్ట్ చేయలేదు, అందుకే అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకులే అని డ్రెస్ డిజైన్ని సెలెక్ట్ చేయమని నేనే చెప్పానన్నాడు వినయ్. నీకే నువ్వు బాగానే చెప్పేస్తావు, కాస్త వర్క్ అటు ఇటు అయితే సార్ నా ప్రాణం తీస్తారు అన్నది ప్రీతి. ఏమీ కాదులే ప్రీతి, అయినా ఇంకా సార్ రాలేదు. సార్ వస్తే ఆమెకి ఏం వర్క్ ఇవ్వాలనేది చెప్తారు కదా, అప్పుడు ఏ బాధ ఉండదు అన్నాడు వినయ్. నువ్వేమైనా చేసుకో వినయ్, నా పని నన్ను చేసుకోనివ్వంటూ సిస్టమ్ ఆన్ చేసి తన వర్క్ని స్టార్ట్ చేసింది ప్రీతి. దాంతో సరే కోమలి, నువ్వు ఇక్కడ కూర్చో, ఇప్పుడే పిఏ కాల్ చేశారు, సార్ వచ్చేస్తున్నారంట అన్నాడు వినయ్. చేసేదేమీ లేక అక్కడే కూర్చొని ప్రీతి చేస్తున్న వర్క్ని గమనిస్తూ ఉంది కోమలి. కొంతసేపటికి ఆఫీస్లోకి వచ్చాడు అంతర్. వస్తూనే కాస్తంత కోపం, చిరాగ్గా ఉన్నాడు. కోపంతో నిప్పులు కక్కుతున్నట్టుగా ఉన్న అంతర్ని చూసిన కోమలి, ఇతనేనా ఇంతకు ముందు వరకు తన పుట్టింట్లో గడిపిన వ్యక్తి అని ఆశ్చర్యపడింది కోమలి. అందులో లేచి గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటే ఏమాత్రం అంతర్ విష్ చేయకుండా తన ఛాంబర్ వైపే అడుగులు వేస్తున్నాడు. అంతర్ అడుగులు కోమలి దగ్గర ఆగాయి. కోమలి వైపే సూటిగా చూశాడు. కోమలి గుడ్ మార్నింగ్ చెప్దాం అనుకునే లోపే అక్కడికి వచ్చి వినయ్, న్యూ జాయినింగ్ సార్ అన్నాడు. అయితే ఇక్కడి నుంచి నేను చేస్తున్నావు, వర్క్ ఏమిటో తెలుసుకో, స్టార్ట్ చేయడం తెలీదా? ఆఫీస్లో ఫస్ట్ డేనే ఇంత లేజీగా ఉన్నావేంటి అంటూ కోమలిపై విరుచుకుపడ్డాడు అంతర్. ఆ అకారణ కోపానికి బెదిరిపోయి నోట మాట కరువైంది కోమలికి. అంతలో అక్కడికి వినయ్ వచ్చి, సార్ మీరు ఇంకా ఆమెకు వర్క్ ప్రొవైడ్ చేయలేదన్నాడు వినయ్. దాంతో కోమలిని పైనుండి కింద వరకు ఒకసారి చూసి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు అంతర్. ఆఫీస్లో మొదటి రోజే అందరి ముందు అంతర్ అలా తనపై అరవడంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యింది కోమలి. కానీ చేసేదేమీ లేక అలా అక్కడే కూర్చుంది. అంతలో అక్కడికి వచ్చిన వినయ్, ఫీల్ కాకు, ఇవన్నీ మాకు మామూలే. సార్కి కోపం వస్తే ఇలాని అరుస్తారు, తర్వాత అంతా మామూలే. మాకు ఇదంతా అలవాటైపోయింది. నీకు కొత్త కాబట్టి కొంచెం బాధగా ఉంటుంది, కానీ పోను పోను నీకు అలవాటైపోతుందిలే అని అన్నాడు వినయ్. కోమలికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. దాంతో నేను ఒకసారి కలవచ్చా సార్ని అని అడిగింది కోమలి. డైరెక్ట్గా వెళ్తే మళ్ళీ అరుస్తారేమో, ఈరోజు షూటింగ్ ఉందో లేదో కనుక్కోవడానికి నేను వెళ్తున్నాను, పనిలో పని నీ వర్క్ ఏంటో కూడా అడిగేసి వస్తాను సరేనా అన్నాడు వినయ్. వినయ్ మాటతో కాస్త సమాధానపడి అలాగే అన్నట్టు తల నిలువుగా ఊపింది కోమలి. అంతర్ తన ఛాంబర్లోకి వెళ్ళిన 15 నిమిషాల తర్వాత వినయ్ నిదానంగా ఛాంబర్లోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు వినయ్ చిన్నగా నవ్వుతూ. గుడ్ మార్నింగ్ అన్నాడు అంతర్. సార్, 8th వండర్ బ్యూటీ కంపెనీకి ఈరోజు అడ్వర్టైజింగ్ షూటింగ్ చేయాలి, కానీ ఇప్పటికే టైం చాలా అయ్యింది, మరి ఏం చేయమంటారు అడిగాడు వినయ్. మనం ఏ డేట్కి వర్క్ ఫినిష్ చేయాలి అడిగాడు అంతర్. సార్, మనం మరో 4 డేస్లో అడ్వర్టైజింగ్ కంప్లీట్ చేయాలి అన్నాడు వినయ్. షిట్, ఈరోజు షూటింగ్ కంప్లీట్ అవ్వదు, సో రేపు మార్నింగ్ షూటింగ్ కన్ఫర్మ్ చేయి. రేపు మార్నింగ్ కల్లా మోడల్, కెమెరామన్, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా సిద్ధం అవ్వాలి అన్నాడు అంతర్. అలాగే సార్, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి అని అన్నాడు వినయ్. ఓకే, యూ కెన్ గో అని అన్నాడు అంతర్. సార్, న్యూ జాయినింగ్ కోమలికి మీరు ఏం వర్క్ ప్రొవైడ్ చేయమంటారో చెప్పలేదు అని అడిగాడు వినయ్. అప్పటి వరకు కాస్త ప్రసన్నంగా ఉన్న అంతర్మొహం కోమలి పేరు వినగానే ఎర్రబడిపోయింది. ఆమెను లోపలికి పంపించండి అని అన్నాడు అంతర్ కోపాన్ని దిగమింగుతూ. ఓకే సార్ అని అంటూ వినయ్ బయటకు వెళ్ళిపోయాడు. ఎంతగా కోపాన్ని అంచుకుందాం అనుకున్నా కూడా అది తన వల్ల కావడం లేదు అంతర్కి. దాంతో టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తీసి నేల మీద కొట్టాడు అంతర్. అది పెద్దగా శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలుగా అయింది. ఆ ముక్కలైన పేపర్ వెయిట్ వైపే చూస్తూ ఉన్నాడు అంతర్. మే కమిన్ సార్ అడిగింది కోమలి. ఆలోచనను తేరుకొని కోపాన్ని దిగమింగి టేబుల్ పై ఉన్న ఒక ఫైల్ తీసి చూస్తూ కమింగ్ అన్నాడు అంతర్. సైలెంట్గా ఛాంబర్లోకి వచ్చింది కోమలి. అంతర్ ఏమీ మాట్లాడకుండా ఫైల్ని చూస్తూ ఉన్నాడు. దాంతో ఏం మాట్లాడాలో తెలియక తన దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ఇస్తూ, సార్, నా స్టడీ సర్టిఫికెట్స్ అంది కోమలి. అంతర్ ఆ మాటను ఏమాత్రం పట్టించుకోకుండా ఫైల్స్ చూస్తూ ఉన్నాడు అంతర్. కోమలికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకసారి చుట్టూ చూసింది. నేల మీద విరిగిపోయిన పేపర్ వెయిట్ ముక్కలు కనిపించాయి అక్కడ. ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాడు కదా మామూలుగానే, మరి ఇంతలోనే ఏమైపోయింది, ఎందుకంత కోపంగా ఉన్నాడు అని అనుకుంటూ కోమలి ఒకవేళ ఈరోజు షూటింగ్ జరగలేదు కాబట్టి కాస్త చిరాగ్గా ఉన్నాడేమో అని తన మనసులోనే అనుకుంటూ, ఏమైందండి, ఎందుకలా ఉన్నారు అని అడిగింది కోమలి. యూ ఇడియట్, ఒక మేనేజింగ్ డైరెక్టర్తో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదా?
ఏంటి సార్ అని మర్యాదగా పిలవలేవా? అండి ఏంటి అండి, ఏదో మీ ఇంట్లో వాళ్ళని పిలుస్తున్నావంటూ కోపంగా అరిచాడు అంతర్. ఎంతలా అరిచాడంటే అంతర్ అరుపులు బయటకు కూడా వినిపిస్తున్నాయి. దాంతో వినయ్ అటెండర్ ఛాంబర్లో లోపలికొచ్చారు. వినయ్ వైపే చూస్తూ, అసలు ఈ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసావు వినయ్? మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. అలాంటి అమ్మాయి ఇక్కడ జాబ్ మాత్రం ఎలా చేస్తుందన్నాడు. వినయ్ మీద కూడా అరిచాడు అంతర్. దాంతో కోమలి కళ్ళలో గిర్ర నీళ్ళు తిరిగాయి. ఇంటెలిజెంట్ సార్, ఖచ్చితంగా బెస్ట్ వర్క్ ఇస్తుందన్నాడు వినయ్. తన ఇంటెలిజెన్స్ ఎంతో చూశానుగా, అండి గిండి అంటూ పిలుస్తోందన్నాడు అంతర్. ఇక వినయ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అటెండర్ నేల మీద పగిలిన పేపర్ వెయిట్ ముక్కల్ని క్లీన్ చేస్తున్నాడు. అంతర్ కోపంగా కోమలి చేతిలో ఉన్న ఫైల్స్ లాక్కున్నట్టుగా తీసుకొని కోమలి స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ చూస్తూ, ఏంటి ఈ మాత్రం మార్కులకైనా విరగబడుతున్నావు అని అన్నాడు అంతర్ కోమలిని. మినిమం అన్నిట్లో 90% మార్కులు ఉన్న తన స్టడీ సర్టిఫికెట్స్ చూసి అంతర్ అలా మాట్లాడడంతో కోమలి ఏమీ అనలేక మౌనంగానే తల దించుకుంది. ఈ మాత్రం మార్కులు అరుగు మీద నేర్చుకున్న ఎవడైనా సరే తెచ్చుకుంటాడు అని అంటూ ఆ సర్టిఫికెట్లను పైకి విసిరాడు అంతర్. దాంతో ఆ ఫైల్ తిరుగుతున్న ఫ్యాన్కు తగిలి గది అంతా విరిజిమ్మినట్టుగా సర్టిఫికెట్స్ పడిపోయాయి. కోమలి వైపే చూస్తూ, నీలాంటిది ఉద్యోగానికి పనికిరాదు, వంటింట్లో కూర్చొని అగురించి అన్నాడు అంతర్. కోపంగా ఉన్నప్పుడు ఎంప్లాయీస్పై అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాడు అంతర్, కానీ ఇంతలా ఎప్పుడు అరవలేదు. దాంతో వినయ్ కాస్త ఆశ్చర్యంగా అంతర్ వైపే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకు నా ముందు పనికిమాల దద్దమ్మలాగా నించున్నావు, గెటౌట్ అంటూ అరిచాడు అంతర్. కోమలి ఇక కన్నీళ్లకు ఆనకట్ట వేయలేకపోయింది. దాంతో ఛాంబర్ నుండి బయటికి వెళ్ళిపోయింది. మౌనంగా వినయ్, అటెండర్ కూడా బయటికి వెళ్ళిపోయారు. మధ్యాహ్న సమయం అవడంతో అందరూ లంచ్కి వెళ్ళి వచ్చి తిరిగి వర్క్ స్టార్ట్ చేశారు. కోమలి మాత్రం ఎటూ వెళ్లకుండా అక్కడే అలాగే కూర్చొనుంది. అది గమనించిన వినయ్ కోమలి దగ్గరికి వచ్చి, కాస్త క్యాంటీన్కి వెళ్ళేమైనా తిందాం రా అని పిలిచాడు వినయ్. వద్దు వినయ్, నాకు ఆకలి వేయడం లేదు అని అంది కోమలి. కోమలి పక్కన ఉన్న చైర్లో వినయ్ కూర్చుంటూ, కోమలి నా మాట విను, సార్కి ఎందుకో నువ్వంటే నెగిటివ్ ఇంప్రెషనే పడింది. బహుశా నీకు ఇక్కడ జాబ్కి అవకాశం ఉండకపోవచ్చు, వెళ్ళి బయట ఇంకెక్కడైనా సరే జాబ్ ట్రై చేయొచ్చు కదా అని అన్నాడు వినయ్. అవును, అది నిజమే, అందరికీ నేను ఇక్కడ జాబ్ చేయడం ఇష్టం లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిదని అనుకుంటూ, మరి అలాంటప్పుడు ఎందుకు నేను ఇక్కడే జాబ్ చేయాలని పట్టుబట్టాడు? తీరా వస్తే ఇప్పుడేమో ఇలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఏం చేయాలని తన మనసులో అనుకుంది కోమలి. ఇంతలో అక్కడికి అటెండర్ వచ్చి, సార్ మిమ్మల్ని ఎండీ గారు రమ్మంటున్నారన్నాడు అటెండర్. సార్ పిలుస్తున్నారంట, నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి అంతర్ ఛాంబర్కి వెళ్ళాడు వినయ్. మోడల్ కాస్ట్యూమ్స్ అండ్ డ్రెస్ అన్నీ చెక్ చేశాను, నాకేం నచ్చలేదు, కొత్త అవుట్ఫిట్ కావాలి, కొన్ని సెలెక్ట్ చేశాను, అలాగే కాస్ట్యూమ్స్ కూడా, అవి తీసుకుని వెళ్ళి మోడల్ దగ్గర ఫైనల్ చేయండి అన్నాడు అంతర్. ఆ మాట వింటూనే పిడుగుపడ్డట్టు అదిరిపడ్డాడు వినయ్. రేపు జరిగే షూటింగ్కి ఆల్మోస్ట్ అన్నీ సిద్ధమైపోయాయి. డ్రెస్సులు, కాస్ట్యూమ్స్, వర్కర్స్ మొత్తం అన్నీ ఫైనల్ అయిపోయాయి. తీరా రేపు షూటింగ్ అనగా ఈయన గారు ఇప్పుడు ఇలా చెప్తే రేపు ఉదయం కల్లా ఎలా అరేంజ్ చేయాలి అని అనుకుంటూ వినయ్ మనసులో ఆలోచిస్తున్నాడు. సార్ మీరు చెప్పేది రేపు జరిగే షూటింగ్కేనా అని అన్నాడు వినయ్. ఇంకా అనుమానం తీరక, ఏం వినయ్, నీకేమైనా అభ్యంతరమా అని అన్నాడు అంతర్. లేదు సార్, కాకపోతే ఇప్పుడే టైం ఆఫ్టర్నూన్ అవుతోంది, ఇంకా మోడల్కి వీటిని చూపించి ఆమె కూడా ఫైనల్ చేసి మెజర్మెంట్స్ తీసుకొని మెటీరియల్స్ తీసుకోవడం, స్టిచ్చింగ్, ఇలా చాలా టైం పడుతుంది, అలాగే మనీ కూడా వేస్ట్ అవుతుంది కదా సార్ అన్నాడు వినయ్. మనీ నాట్ ఇంపార్టెంట్ మ్యాటర్, అవుట్పుట్ ఫినిషింగ్ బాగా రావాలి, దాట్స్ ఇట్ అన్నాడు అంతర్. ఇక అంతర్ని ఏమీ అనలేక, ఓకే సార్, ఇప్పుడే నేను మోడల్ దగ్గరికి స్టార్ట్ అవుతానన్నాడు వినయ్. ఓకే అన్నాడు అంతర్. వినయ్ అక్కడ నుండి వెళ్ళబోతూ ఉండగా, ఒక నిమిషం వినయ్ అన్నాడు అంతర్. వినయ్ వెనక్కి తిరిగి చూశాడు. న్యూ అడ్మిషన్ అమ్మాయి పేరేంటి అన్నాడు అంతర్. కోమలి సార్ అన్నాడు వినయ్. ఆ అమ్మాయిని మోడల్ దగ్గరికి వెళ్ళమను అన్నాడు అంతర్. తన అంటూ ఆశ్చర్యంగా అంతర్ వైపే చూశాడు వినయ్. ఆ అమ్మాయి వర్క్ చేయడానికి ఇక్కడికి రాలేదా అన్నాడు అంతర్. దాంతో ఏమనాలో కూడా తెలియక, లేదు సార్, అలాగే చెబుతాను అని అంటూ బయటికి అడుగులు వేశాడు వినయ్. కోమలి, ఇప్పటి నుంచి ఈ అంతరేంటో నువ్వు చూస్తావు, నీకు తెలిసేలా చేస్తాం అని అంటూ మనసులోనే అనుకున్నాడు అంతర్ కోపంగా. ఛాంబర్ నుండి బయటికి వచ్చిన వినయ్ సరాసరి కోమలి దగ్గరికే వచ్చి విషయం అంతా కూడా చెప్పాడు. ఆ మాట విని నిర్ఘాంతపోయింది కోమలి. నేను మోడల్ దగ్గరికి వెళ్ళటమా, వెళ్ళి నేనేం చేయగలను వినయ్, నేనేం మాట్లాడగలను అని అంది కోమలి భయంగా. తప్పదు కోమలి, వెళ్ళాల్సిందే సార్ ఆర్డర్ అని అన్నాడు వినయ్. దాంతో కోమలి బిక్కమొహం వేసింది. కథ ఇంకా ఉంది. అసలు అంతర్కి కోమలిపై ఉన్న కోపానికి గల కారణం ఏంటో కనీసం కోమలికైనా చెప్తాడా? ప్రేమించి
పెళ్లి చేసుకొని ఇలా హింసిస్తున్న అంతర్ పైన కోమలి ఇంకెన్ని రోజులు ఇలా మౌనంగా ఉంటుంది? అసలు కోమలి మనసులో ఏముందో, అంతర్ మనసులో ఏముందో ఒకరికొకరు చెప్పుకుంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.